హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగే పూజ చేశాను అనమాట. డైలీ ఏమి పూజ చేయను, నా వీలుని బట్టి చేసుకుంటాను అనమాట. ఏంటంటే ఈరోజు కొంచెం టైం ఉంది, మార్నింగ్ పనులన్నీ తొందరగా అయిపోయినాయి, అందుకనే పూజ చేసుకున్నాను. ఈలోపు ఏంటంటే పిల్లలు వచ్చేసారనమాట. ఆఫ్టర్నూన్ తొందరగా వచ్చేసారు, ఎందుకంటే వాళ్ళ టీచర్ ఏదో మీటింగ్ ఉందని 12కే వెళ్ళిపోయిందనమాట. చెప్పేశారనమాట మార్నింగ్ నేను డ్రాప్ చేసేటప్పుడే చెప్పారనమాట, వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళిపోండి పిల్లల్ని అని. లేదంటే రోజు 4 o'clock వరకు ఉంటారు. 4 నుంచి వచ్చాక కొంతసేపు చదివిచ్చేసి తినిపిచ్చేసి స్నానాలన్నీ చెప్పాక పడుకుండిపోయారు అనమాట. అట్లా ఉండేది. కానీ వాళ్ళు మాత్రం డే రొటీన్ మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. ఆఫ్టర్నూన్ 12కే వచ్చేసారు కాబట్టి తినేసి ఒక గంట అయితే పడుకొని లేచేసి ఇంకా ఏది ఎక్కడికన్నా తీసుకెళ్ళమని అడుగుతున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే మా ఇంటికి దగ్గరలో గ్రౌండ్ ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా ఇట్లా లీవ్ ఉన్నప్పుడు గ్రౌండ్కి తీసుకెళ్తాను, కానీ ఇవాళ నాకు గ్రౌండ్కి తీసుకెళ్ళడానికి కుదరట్లేదు అనమాట. అందుకని టెర్రస్ మీదకి తీసుకొచ్చి ఆడిపిస్తున్నాను అనమాట. మా చిన్నోడు ఈరోజు కొంచెం బాగానే ఆడుతున్నాడు. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఈలోపు మా వారు వచ్చేసారు. ఆయన వస్తే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారనమాట. ఇంట్లో ఏంటంటే కొబ్బరి కారం అయిపోయింది. ఈ కొబ్బరి కారం ఏంటంటే మేము ఏదైనా ఇలా ఫ్రై కానీ చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఏంటంటే ఎటువంటి మసాలా ఇంకేమి వేయనమాట. ఓన్లీ కొబ్బరి కారం వేసేస్తే బాగుంటుంది అనమాట టేస్ట్. అందుకని ఈ కొబ్బరి కారం చేసి పెడతాను. ఒక 1 week అలా సరిపోయినాక చేస్తాను. అయితే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు ఎంత క్వాంటిటీ వేయాలనేది ఏమంత ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ సార్లు చేశాను కాబట్టి నేను నార్మల్గా వేసేసుకుంటున్నాను. అందుకని కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసేసుకుంటున్నాను గ్రైండర్ వేయడం కోసము. మామూలుగా అయితే రోట్లో వేసి దంచుకుంటే మాత్రం ఇంకా టేస్ట్ బాగుంటుంది. మాకైతే ఇంటి దగ్గర అమ్మ వాళ్ళైతే రోట్లో వేసి దంచుతారనమాట, బాగుంటుంది ఆ టేస్ట్. మా అత్తయ్య అయితే ఇంకా బాగా చేస్తుంది ఈ కారాన్ని. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను, ఒక కారం పంపించింది కదా, అది కూడా ఆమె అలాగే చేసింది అనమాట. ఈ కారంకి ఏంటంటే మామూలుగా అయితే ఇంత క్వాంటిటీతో వేసుకుంటారు. సో నేను అలా ఏం చెప్పను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఏంటంటే 2 కప్పులు మిరపకాయలు తీసుకుంటే 1 కప్పే ఎండు కొబ్బరి తీసుకుంటారు. లేదా కొంచెం కారం తక్కువ తినాలనుకున్నప్పుడు 2 కప్పుల మిరపకాయలు తీసుకుంటే 1.5 కప్పు ఎండు కొబ్బరి తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా మెజర్మెంట్తో చేసుకున్నా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. ఒకవేళ మన ఇంట్లో ఏదైనా కర్రీ బాగాలేకపోయినా, అంత టేస్ట్ లేకపోయినా ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నాకు బాగా ఇష్టము, అందుకని ఎప్పటికీ మా ఇంట్లో అయితే ఉంటూనే ఉంటుంది అనమాట. ఒకవేళ అయిపోయే ముందుగా 1 or 2 days ముందే మళ్ళీ ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట. అయితే పక్కన బాబు వచ్చి చెప్తున్నాడు అనమాట, ఏం చేస్తున్నావు అమ్మ అని. తనకు చెప్తున్నాను అనమాట, కొబ్బరి కారం చేస్తున్నాను. వాళ్ళకి కూడా తెలుసు అనమాట. నేను ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి పిల్లలకి కారం పెట్టాలంటే ఇదే వేసి పెడతాను అనమాట. ఎందుకంటే ఇదేమంత ఎక్కువ కారం ఉండదు, అలాగే కొంచెం టేస్ట్గా కూడా బాగుంటుంది అనమాట. అందుకని కొబ్బరి కారం పెడతాను. సో మిరపకాయలు కూడా ముందే తెప్పించేసుకున్నాను అనమాట. కాసేపు ఎండలో పెట్టి తొందరగానే ఎండిపోతాయి అనమాట. ఇంకా ఎండలో పెట్టి చేసేస్తున్నాను, అన్ని తొర్రలన్నీ తీసేసుకొని. అయితే దీన్ని చిన్నగా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇలా గట్టిగా వేసేసుకుంటే కారం ఎక్కువ ఘాటుగా అనిపించింది అనమాట. అందుకని అన్ని కలిపి ఒకేసారి వేసారంటే ఆ ఘాటు అనేది బయటకు రాదనమాట. అందుకని ఒకేసారి కొబ్బరి అండ్ మిరపకాయలు వేసి మిక్సీ పెట్టేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోండి మరి, ఎందుకంటే ఎక్కువ సాల్ట్ వేసుకుంటే రేపు కూరలో వేసుకునేటప్పుడు మర్చిపోయాను అనుకోండి, అప్పుడు ఉప్పు ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకని చూసి లైట్గా వేసుకుంటున్నాను. దాన్ని మిక్సీ పడుతున్నాను. మిక్సీ ఏంటంటే స్ట్రక్ అయిపోతుంది, అందుకే దాన్ని అటు ఇటు ఊపుతున్నాను అనమాట. లోపల అది స్ట్రక్ అయిపోతుంది అనమాట. అంటే ఎక్కువ ఏం లేదు, కానీ అవేంటి ఎండు కొబ్బరిని మనం కట్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బెటర్ అనమాట. అప్పుడు తొందరగా మిక్సీ అనేది అవుతుంది. చూసుకొని నిదానంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను పుట్నాలు కూడా వేస్తున్నాను అనమాట. పుట్నాలు ఏంటంటే నేను ఎక్కువ ఏమీ వేయట్లేదు, నార్మల్గా వేసేసుకుంటున్నాను. ఆ పుట్నాలు ఎందుకంటే ముందే వేయట్లేదంటే బాగా మిక్సీ మరి మెత్తగా అయిపోవడం నాకు ఇష్టం లేదనమాట. అలా మెత్తగా వద్దని కొంచెం బరకగా ఉండాలని ఇప్పుడు సగం అయిపోయిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ పుట్నాలు. అలా వేస్తే ఏంటంటే మనము కూరలో వేసుకున్న తర్వాత మనం తినేటప్పుడు అవి కొంచెం మనకి తగులుతూ ఉంటే కొంచెం టేస్ట్ అనిపించింది. దీంట్లో ఏంటంటే నేను 2 వెల్లిగడ్డలు వేస్తున్నాను.
ఈ తెల్లగడ్డలు ఏంటంటే నేను పై పొక్కు అంతా తీసి ఏమి వేయట్లేదు, నార్మల్గా ఏ పాయికి ఆ పాయి చేసేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే అలా తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మిక్సీ పెట్టినప్పుడు అది మొత్తం ఎలాగో మిక్సీ మెత్తగా అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి అది వెల్లుల్లి అనేది అసలు ఏం తగలదు, అందుకని నేను నార్మల్గా వేసేస్తున్నాను. దీనికోసం మళ్ళీ ఇవన్నీ తీసి ఏమి వేయాల్సిన అవసరం లేదనమాట, నార్మల్గా వేసేసుకున్నా సరిపోతుంది. నేనైతే అంతే చేస్తున్నాను. నేను ఈ రెసిపీ మాత్రం నేను మా పెద్దక్క దగ్గర నేర్చుకున్నాను. తనైతే ఇంకా బాగా చేసిద్ది అనమాట. మా ఇంట్లో అయితే ఎప్పుడూ ఉండే ఒక ఐటమ్ ఏంటంటే ఇదే, ఎక్కువ రోజులు అంటే ఎక్కువ సార్లు స్టోర్ చేసే ఉంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. అదిగోండి ఇలా వేసుకున్నాను. ఒకటి రెండు సార్లు కలిపెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు చూసేసుకుని ఇప్పుడే వేసేసుకుంటాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. అట్లా వేసేసుకుంటే ఇంకా అయిపోయిందని చూసుకొని టేస్ట్ చేసాం. ఒకసారి మనం ఉప్పు చెక్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఆరబెట్టి మనం ఏదైనా కంటైనర్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. లేకపోతే ఏంటంటే ఇది ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంటుంది కదా, అంటే ఆమెతో తీసుకెళ్ళి ఏదైనా కంటైనర్లో పెడితే ఏంటంటే అది నాకేమో స్మెల్ వచ్చిద్దని అనిపించింది. అందుకని కొంతసేపు ఆరనిచ్చి ఇప్పుడు ఒక కంటైనర్లకి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఫ్రై చేసుకుంటే అప్పుడు ఇమీడియట్గా ఇది వేసేసుకోవచ్చు. ఇంక దీంట్లో ఎటువంటి మసాలాలు ఏమి వేయను అనమాట. కూర ఇది ఒక్కటే వేస్తే సరిపోయిద్ది. ఏదైనా కూర చేసేటప్పుడు ఇది వేసినప్పుడు ఆ వీడియో కంపల్సరీ మీ అందరికి షేర్ చేస్తాను, మేము ఎలా వేసుకుంటాం ఏంటని చెప్తే. ఇది ఎక్కువ అయితే ఆంధ్ర వాళ్ళు అయితే బాగా చేస్తారు, మరి ఇక్కడ ఇటు సైడ్ ఏమో నాకు తెలియదు, కానీ మాకెళ్ళి అయితే మాత్రం బాగా చేస్తారు. ముఖ్యంగా ఒంగోలు వాళ్ళు అయితే ఇది కారాన్ని అయితే బాగా ఫేమస్ అనమాట. ఫైనల్గా అయితే నా కారం రెడీ అయిపోయింది. థ్యాంక్స్.